హాయ్ ఫ్రెండ్స్, పంకిన్ హల్వా చేస్తున్నాను. గుమ్మడికాయను పైన ఫస్ట్ తొక్కంతా తీసేసి తోలంతా జిగిరేసి ఇట్లా చిన్న చిన్న పీసులా కట్ చేసేసుకున్నాను అన్నమాట. ఇవి నేను కుక్కర్లో వేస్ట్ చేసుకుంటున్నా, తొందరతో అయిపోతుంది. భువన్ని ట్యూషన్కి తీసుకెళ్ళాలా, టైం అవుతుంది అనేసి నేను తొందరతో చేసేస్తున్నా. ఒక చిన్న పీసే అన్నమాట ఇది. నేను లాస్ట్ వీడియోలో చూపించినా కదా, సంతకి వెళ్ళినామని. అదే అన్నమాట, ఆ చిన్న ఉప్పును ఈరోజు చేస్తున్నాను. చూడండి, ఫుల్ కోల్డ్ ఉంది ఇక్కడ, బాగా చలి పెడుతుంది అన్నమాట. అందరికీ జలుబులు చేసేసినాయి, పిల్లలకి, నాకు, అందరికీ. ఇప్పుడు దీంట్లోకి పాలు వేసుకుంటున్నా, ఒక టీ గ్లాసు. ఒక టీ గ్లాస్ పైన పాలు వేసుకుంటున్నాను అన్నమాట. రెండు ఇలాచీ తీసుకున్నాను. కొద్దిగా దంచినట్టు అనేసి వేస్తున్నా. స్మెల్ మంచిగా ఉంటుంది, టేస్ట్ కానీ ఇవి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా. మూత పెట్టేసి గ్యాస్ వెలిగించి ఒక 3 విజిల్లు వచ్చేంత, ఒక 2 విజిల్లు అయినా పర్లేదు, ఎందుకంటే ఈ గుమ్మడికాయ తొందరతో బాయిల్ అవుతుంది. 2 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఒకటి వచ్చేసింది ఆల్రెడీ, రెండోది వచ్చేసింది కదా. నేను ఆఫ్ చేసుకుంటున్నా. ఇంకా గ్యాస్ అంతా తీసేసినాను. ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నా. ఎంత మంచిగా బాయిల్ అయింది చూడండి. ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నా. నేను ఒక చిన్న ముద్దను పగలకొట్టేసి మెత్తగా వేసుకుంటున్నా. ఇది సంక్రాంతి స్పెషల్ అన్నమాట. రెండో పండుగ రోజు అందరి ఇళ్ళల్లో చేసుకుంటాము విలేజెస్లో. దేవుడికి పళ్ళెం పెట్టుకుంటాం కదా, పాయసము, గుమ్మడికాయ, ముద్దపప్పు అన్నీ చేస్తారు. ఒక చిన్న ముద్ద, మీకు బెల్లం ఇష్టం లేకుంటే చక్కెర అయినా వేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటేనే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పెట్టుకుంటున్నా. కొద్దిగా వాటర్ లాగా అవుతుంది, కానీ మళ్ళీ గట్టిగా అయిపోతుంది. బెల్లం అంతా కరుగుతుంది కాబట్టి ఇలా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కానీ ట్రై చేయండి. ఇంకా వీలైతే జీడిపప్పు, ఎండు ద్రాక్ష అన్నీ వేసుకోవచ్చు నెయ్యిలో వేయించి. నేనైతే వేయడం లేదు, ఈ పిల్లలు అసలు అంతా పడేస్తున్నారు, తినడం లేదు, అందుకనేసి నేను వేయడం లేదు. చూడండి ఎంత మంచిగా ఉందో. అంతే ఫ్రెండ్స్, బెల్లం అంతా మంచిగా ఉడికింది చూడండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత మంచిగా ఉందో. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా, ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటున్నా.
వేసి అంతా కలుపుకోవాలా. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా అయిందో. ఇంకా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. అంతే ఫ్రెండ్స్, ఫైనల్లీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంటుంది టేస్ట్. కానీ పిల్లలకి ఇద్దరికి వేయి చేసిన. చూడండి ఎంత మంచిగా ఉందో చూసేకి. కానీ చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కానీ ట్రై చేయండి. మరీ గట్టిగా ఉంటుంది బాగుండదు, ఇది కరెక్ట్గా సరిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసేసుకోవచ్చు పంకిన్ హల్వా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి మాకు మరింత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా భువన్తో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చూద్దాం ఏమేమి ఆన్సర్ చెప్తాడో. నాన్న, నువ్వు పెద్ద అయితే ఏమవుతావా? నువ్వు అమ్మంత అయిపోతావా? అట్లా కాదు, ఏం చదివి ఏం జాబ్ చేస్తావా? కలెక్టర్ అవుతావా? అప్పుడు డబ్బు అంతా ఏం చేస్తావే? డబ్బులంతా నీకే చేసిపోతా. నాకు ఇచ్చేస్తావు. నాకేం కొనిస్తావు బంగారు నువ్వు? అమ్మకి వడ్డానం కొనిస్తావా? అయ్యో థ్యాంక్ యూ. చూసినారా భువన్ నైట్ ఏం చెప్తున్నాడంటే వాళ్ళ డాడీకి, డాడీ నేను నీకు 1 రూపీ కానీ ఇయ్యను, నువ్వు నాకు ఎప్పుడు చాక్లెట్ కానీ కొనివ్వలేదు, నేను బొమ్మలు కానీ కొనిలా, నేను డబ్బులు అంతా అమ్మకే ఇచ్చేస్తా, అమ్మకు నేను వడ్డానం కొనిస్తా అని చెప్తున్నాడు. బాగా నవ్వుకున్నాం అన్నమాట. బొమ్మలు కొనిచ్చుకుంటావా? నువ్వు కారు కొనుక్కోవా? ఏ అవునా? చిన్న బేట, నువ్వేమవుతా? నువ్వు నీ పేరు ఏం పేరు చెప్పు? నీ పేరు చెప్పు జున్ను. నీ పేరు రాయి, చేతిలో రాయి. ఎట్ట రాసేది? నో. మా జున్నుగాడు ఎక్కువ అయిపోయినాడు అన్నమాట. అతి జున్ను, నీకు ఆగిపోతాయి దెబ్బలు. చూడు, అమ్మ చాక్లెట్ ఇచ్చింది బోనన్నకి. భువన్ రోజు ట్యూషన్కి వెళ్తున్నాడు, బాగా చదువుతున్నాడు. భువన్కి రీసెంట్గా ఎగ్జామ్స్ కానీ కంప్లీట్ అయిపోయినాయి. గమ్మునున్నానా? ఇంకేమైనా చెప్తావా బువా? ఇంకేమీ చెప్పవా? సరే బాయ్ చెప్పేసే. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. Thank you. Bye bye friends. Thank you for watching. Thank you for watching. Bye friends. Bye friends. జున్ను, నీకు ఎన్ని దోశలు కావాలో? 1 దోశ చాలా? 10? ఎన్ని చెప్పు? 1? చూడు చిన్నాడు, 1 దోశ చాలా? ఎన్ని కావాలా? భువన్, నీకు ఎన్ని దోశలు కావాలా? 10 దోశలు తింటావా? అంత పెద్ద పొట్టు ఉందా నీకు? నీది చిన్న బజ్జి పొట్ట కాబట్టి ఓన్లీ 2 దోశ చాలు నీకు. చిన్నమ్మ నీకు? అయ్యో తగిలింది. ఏం తగిలింది? నాకు మాత్రం 3 దోశ, లేకుంటే 5 దోశ. ఓకే? డాడీకి 4 దోశలు అంట, అమ్మకి 3 దోశలు అంట, భువన్కి 2, జున్నుకి 1. అంతే. ఎస్, ఓకే. జున్ను, నీకు 10 కావాలన్నా 1 కావాలన్నా చెప్పా? 10? అయ్యో చిన్నోడు, మా జున్నుకి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. చాలా క్యూట్గా మాట్లాడుతున్నాడు అన్నమాట. జున్నమ్మా, జున్ను ఆకు బుచ్చి ఎక్కడున్నాడంట? జున్ను ఇక్కడ ఉండేది ఎవరు? చూడు, ఇక్కడ చూడు, అమ్మ కళ్ళు మూసేసుకునింది. బావు.
ఓ నో షర్ట్ అంటాడు. అన్నీ చిన్న చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ బాగా యూజ్ చేస్తున్నాడు అన్నమాట జున్ను. ఓ షర్ట్ అంటాడు. Oh, shit. నో అంటాడు. No. ఓకే అంటాడు. బాయ్ అంటాడు. ఇష్ అంటాడు. ఎట్లా అంటాడు భువన్? అంటాడు. ఎట్లా అంటాడు. ఇష్ అంటాడు కదా. వాడు అన్నీ నేర్చేసుకున్నాను. నన్ను అంతా ఇంగ్లీష్ వస్తుంది కదా జున్నుకి. తెలుగు తెలుగు అస్సలు రాదంట వాడికి. నువ్వేలా నీకు ఎన్ని వస్తాయి చెప్పు లాంగ్వేజెస్? నీకు ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది, ఇంకా తమిళ్ కానీ వస్తుంది. భువన్కి 3 లాంగ్వేజెస్ వస్తున్నాయి. నీకి నాకు ఓన్లీ 1 నాకు తెలుగు ఒక్కటే వస్తుంది. డాడీకి డాడీకి కన్నడ వస్తుంది, తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, తమిళ్ వస్తుంది, తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ కానీ వస్తుంది డాడీకి. డాడీకి ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి నాన్న కదా. ఆ? అవునా నీకి 2 ఉంటాయి. భువన్